ఒక్క చెట్టు కోసం 363 మంది చనిపోయారని నమ్ముతావా? అవును, ఇది నిజం. రాజస్థాన్లోని జోధ్పూర్ సమీపంలో కేజర్లీ అనే గ్రామంలో ప్రజలు ప్రాణంలాగా చెట్లను, జంతువులను కాపాడడం వారి మత నియమం. రాజస్థాన్ ఒక ఎడారి ప్రాంతం. అక్కడ నీళ్లు, పశువులకు ఆహారం, ఇంకా నీడ వంటివి కేజరి అనే చెట్టు ద్వారా వస్తాయి. అందుకనే కేజరి చెట్టు వారికి దేవుడు ఇచ్చిన వరం లాంటిది. 1730లో జోధ్పూర్ రాజు అభయ్ సింగ్కి ప్యాలెస్ నిర్మాణం కోసం చాలా దొంగలు అవసరం వచ్చింది. ఆ రాజు సైనికులను పంపి గ్రామం చుట్టూరు ఉన్న కేజరి చెట్లు నరికేయమని చెప్పాడు. సైనికులు మొదటి చెట్టును నరకడానికి సిద్ధమైనప్పుడు అమృతదేవి అనే ఒక మహిళ వచ్చి చెట్టును కౌగిలించుకుంది. ఆమె ఒకే మాట చెప్పింది, చెట్లను నరకాలంటే ముందు నన్ను నరకండి అని సైనికులతో చెప్పింది. ఆమె ప్రాణం పోయినా సరే చెట్లను కాపాడాలని నిర్ణయం తీసుకుంది. సైనికులు ఆమె మాట వినకుండా క్రూరత్వంగా ఆమెను నరికి చంపారు. అది చూసిన అమృతదేవి ముగ్గురు కుమార్తెలు వచ్చి చెట్లను కౌగిలించుకున్నారు. సైనికులు వాళ్ళను కూడా చంపారు. ఈ విషయం గ్రామస్తులు మొత్తానికి తెలిసింది. గ్రామ ప్రజలందరూ వచ్చి ఆ చెట్లను కౌగిలించుకున్నారు. సైనికులు వాళ్ళను కూడా క్రూరత్వంగా నరికి చంపారు. ఆ రోజు సైనికులు 363 మందిని బలి తీసుకున్నారు. ఈ దారుణం రాజుకు తెలిసింది. రాజు వెంటనే ఆ గ్రామానికి వచ్చి గ్రామ ప్రజలను క్షమాపణ కోరారు. ఇప్పటికీ కేజరి చెట్టును ఆ ప్రాంతంలో పవిత్రంగా చూస్తారు. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా అకౌంట్ ఫాలో చేయండి గాయ్స్.